వ్యతిరేకించండి రాష్ట్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడాన్ని. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు. పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. విడుదల చేయాలి అరెస్టు చేసిన వారందరినీ. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిన్న విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం విచక్షణారహితంగా ఉదయం 4 గంటల సమయంలో ఎటువంటి హెచ్చరికలు లేకుండా లైట్లు ఆపేసి అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి ఇప్పటికీ వాళ్ళని వదిలిపెట్టలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను అంగన్వాడీలను విడుదల చేయాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తుంది. రెండోది మేము ప్రధానంగా అడుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంగన్వాడీలు 2024 జనవరిలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు మీరు చేస్తుంది న్యాయమైన డిమాండ్స్, మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము, మమ్మల్ని ఎన్నికల్లో గెలిపించండి అని చెప్పేసి కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి సమావేశంలో చెప్పడం జరిగింది. అదే నమ్మి అంగన్వాడీలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోగా అన్యాయంగా 4 గంటల టైంలో అరెస్టు చేయటం మీకు న్యాయమేనా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యేలు కష్టపడుతున్నట్టుగా ఈరోజు 15 రోజులు శాసనసభ సమావేశాలు జరిగితే ₹1,00,000 కూపన్ ఇచ్చి వాళ్ళకి ఆటల పోటీలు పెట్టిన మీరు ఈ రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలు అదేవిధంగా పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం నిరంతరం కష్టపడి ఈ రాష్ట్రానికి అనేక మెడల్స్ తీసుకొచ్చిన అంగన్వాడీలకి అన్యాయం చేయటం సరైనది కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని చెప్పేసి మేము అంగన్వాడీ యూనియన్గా అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రెండోది సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంగన్వాడీలకు అమలు చేయాలని చెప్పేసి, లేదా మీరు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేట్టయితే వాళ్ళకి PRC ప్రకారం 26,000 వేతనం ఇవ్వాలని, PF, ESI ఇతర సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఇవన్నీ ఇవ్వండి, లేదా అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి మిగతా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మూడోది, అందరికీ కూడా వేసవిలో మే నెలలో ఎవరు బయటికి రావద్దని చెప్పేసి మీరే ప్రకటనలు చేస్తుంటారు, అందరికీ సెలవులు ఇస్తారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా యాజమాన్యాలు స్కూళ్ళు పెడితే వాళ్ళని చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లో పసిపిల్లలు ఏ విధంగా నడి ఎండలో వాళ్ళకి విద్య నేర్పాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి మే నెల పూర్తిగా అంగన్వాడీ సెంటర్లకు సెలవులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. కాబట్టి తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్స్ మేము ఆందోళన కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక దీక్షలకు కూడా వెనుకాడము. తర్వాత జరిగే పరిణామాలకు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము అంగన్వాడీ యూనియన్ CITUగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.